సిపి గేట్ రెస్పాన్స్ షీట్ అయితే రిలీజ్ అయింది. ఎలా ఓపెన్ చేయాలో చూద్దాం. ఫస్ట్ క్రోమ్ ఓపెన్ చేసి సిపి గేట్ అని టైప్ చేయాలి. అక్కడ పైన కనిపిస్తున్న అఫీషియల్ వెబ్సైట్ మీద క్లిక్ చేసిన ఓకే, మనకు అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇదిగో ఇలా కనిపిస్తుంది కదా, ఇదే అఫీషియల్ వెబ్సైట్. అక్కడ రెస్పాన్స్ షీట్, మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ప్రిలిమినరీ కీ అబ్జెక్షన్ ఫార్మేట్, ఈ మూడు ఈరోజు వచ్చినవి అనమాట. అలా కాకపోయినా సిపి గేట్ అని టైప్ చేస్తే ఫస్ట్ వచ్చే అఫీషియల్ లింక్ పైన క్లిక్ చేసామంటే కూడా అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. మనకు కావాల్సిన రెస్పాన్స్ షీట్ మీద క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది టైప్ చేయాలి. రిజిస్ట్రేషన్ నెంబరు ఓయూతో స్టార్ట్ అవుతుంది. అండ్ హాల్ టికెట్ నెంబర్ కూడా టైప్ చేయాలి. హాల్ టికెట్ నెంబర్ అనేది మీ ఫోటో పైనే ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత గెట్ రెస్పాన్స్ అంటే ఇలా రెస్పాన్సెస్ వస్తాయి. మీరు పెట్టిన ఆన్సర్ ప్లస్ కరెక్ట్ అయిన ఆన్సర్ కంపేర్ చేసి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది తెలుసుకోవచ్చు దీని ద్వారా. ఇంకా మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ప్రిలిమినరీ కీ అనేది ఏ సబ్జెక్ట్ వైజ్గా ఆ సబ్జెక్ట్ క్వశ్చన్ పేపర్ అనేది ఉంది విత్ ఆన్సర్స్. మీకు ఎవరైనా అలా కావాలనుకుంటే కూడా చెక్ చేసుకోవచ్చు. మీకు ఈ క్వశ్చన్స్ ఐడియా ఉండి మీరు అలా చూసుకోవాలనుకుంటే. ఇంకా అబ్జెక్షన్ కీ అనేది కూడా ఉంది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి డౌన్లోడ్ అగైన్ అని చూపిస్తుంది. మీకు నార్మల్గా వచ్చేస్తుంది డౌన్లోడ్స్లో. ఆ ఫార్మెట్ కనిపిస్తుంది కదా, ఆ ఫార్మెట్లోనే టైప్ చేసి పంపివ్వాలి. అప్పుడే వాళ్ళు కన్సిడర్ చేస్తారు. పైన సిపి గేట్ హెల్ప్ లైన్ డెస్క్ అని ఉంది కదా, ఆ మెయిల్కి చేయాలి 23rd to 25th జూలై లోపు. ఏవైనా అబ్జెక్షన్స్ ఉంటే అంటే క్వశ్చన్స్లో ఏవైనా మిస్టేక్స్ ఉన్నాయి అని మీకు